కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ కంటిన్యూ చేయడం అంటే మామూలు విషయం కాదు. సౌత్ ఇండస్ట్రీలో అలాంటి హిట్ మెషిన్స్ చాలా మందే ఉన్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తూనే ఫ్లాప్ అన్నది లేకుండా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ దర్శకులందరికీ ఓ వార్నింగ్ అలాం వచ్చింది. ఏంటా అలాం అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. రాజమౌళి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ నీల్, అట్లీ, లోకేష్ కనగరాజ్ ఈ అందరికీ ఓ సిమిలారిటీ ఉంది. ఈ దర్శకులు చేసినవి తక్కువ సినిమాలే అయినా వీళ్ల కెరియర్లో ఇంతవరకు ఒక్క డిజాస్టర్ కూడా లేదు. అందుకే వీళ్లతో సినిమాలు చేసేందుకు టాప్ స్టార్స్ కూడా క్యూలో ఉన్నారు. ఇన్నాళ్లు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయినా రీసెంట్ గా కూలీ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో ఫుల్ రన్ లో భారీ నష్టాలు తప్పేలా లేవు. దీంతో లోకేష్ కెరీర్ లో కూలీ తొలి ఫ్లాప్ గా మిగిలిపోనుంది. కూలీ రిజల్ట్ తర్వాత మిగతా దర్శకులు కూడా అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా ఫ్లాప్ తప్పదని తేలిపోవడంతో హిట్ డైరెక్టర్స్ మీద ప్రెషర్ పెరుగుతోంది. అప్కమింగ్ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ అందరిలోనే కనిపిస్తోంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో హిట్ డైరెక్టర్స్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. హిట్ సెంటిమెంట్స్ రిపీట్ చేయడంతో పాటు కథా కథనాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమాత్రం పొరపాటు జరగకుండా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి జాగ్రత్తలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. మెగా 157 టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అంతేకాదు, ఈ టీజర్ తో చిరు అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు దర్శకుడు అనిల్. విశ్వంభర సెట్స్ మీద ఉండగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు చిరు. ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి చిరు బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ వచ్చింది. టైటిల్ రివీల్ తో పాటు రిలీజ్ డేట్ విషయాల్లోనూ క్లారిటీ ఇచ్చింది యూనిట్. మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఈ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మరో ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు అనిల్. గతంలో సరిలేరు నీకెవరు సినిమా ఈవెంట్లో చిరు పాటకు స్టెప్పేసిన అనిల్ ఇప్పుడు అదే పాట ట్యూన్ను చిరు మూవీ టీజర్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వాడారు. రౌడీ అల్లుడు సినిమాలోని లవ్లీ మై హీరో సాంగ్ థీమ్ నే మన శంకర్ వరప్రసాద్ గారి కోసం కూడా యూజ్ చేశారు. బప్పి లహరి కంపోజ్ చేసిన ఈ ట్యూన్ అప్పట్లో యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా అంతే రిఫ్రెషింగ్ గా ఉంది ఈ బీట్. అందుకే మరోసారి వింటేజ్ మూడ్లోకి వెళ్లారు మెగా ఫ్యాన్స్. బర్త్డే సెలబ్రేషన్స్ కోసం బ్రేక్ తీసుకున్న చిరు సెప్టెంబర్ 1st వీక్లో తిరిగి సెట్లో అడుగు పెట్టబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా కాలం తర్వాత మన మార్క్ కామెడీ టిన్స్ చూపించబోతున్నారు మెగాస్టార్. వెండితెర మీద ఒక్కో జనరేషన్ లో ఒక్కో ట్రెండ్ సెట్టర్ మూవీ కనిపిస్తోంది. ఈ జనరేషన్ లో అలా ట్రెండ్ సెట్ చేస్తున్న సినిమా మహా అవతార్ నరసింహ. యానిమేషన్ మూవీగా ప్రేక్షకుల ముందు వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ. అందుకే ఇప్పుడు ఏఐ యానిమేషన్ టెక్నాలజీల వైపు చూస్తున్నారు మేకర్స్. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సెన్సేషన్ మహా అవతార్ నరసింహ. బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల హవా నడుస్తున్న టైంలో స్టార్స్ తో సంబంధం లేకుండా యానిమేషన్ క్యారెక్టర్స్ తో సినిమా తెరకెక్కించి కోట్లు కొల్లగొట్టారు మేకర్స్. అందుకే ఈ ట్రెండ్ ని మరికొంతమంది మేకర్స్ ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు. మహా అవతార్ నరసింహ సక్సెస్ తర్వాత సినిమా మేకింగ్ లో ఏఐ వాడకం పెరుగుతోంది. కేవలం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ యానిమేషన్ మూవీస్ ని సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీ నుంచే లవ్ యూ అనే మూవీని పూర్తిగా ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. చిరంజీవి హనుమాన్ పేరుతో ఓ ఏఐ జనరేటెడ్ మూవీ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు బాలీవుడ్ మేకర్స్. ఏఐ మూవీస్ వైపు మొగ్గు చూపడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా స్టార్స్ తో అవసరం లేదు కాబట్టి భారీ పేమెంట్స్, డేట్స్, అడ్జస్ట్మెంట్స్ లాంటి ఇబ్బందులు ఉండవు. సినిమా వర్క్ అంతా స్టూడియోలోనే జరుగుతుంది. సో లొకేషన్స్, పర్మిషన్స్, ట్రావెల్ లాంటి సమస్యలు ఉండవు. అందుకే ఈ జోనర్ సినిమాలు చేసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఇన్నాళ్ళు హీరోల విషయంలోనే పాన్ ఇండియా అన్న పదం వినిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నిర్మాణ సంస్థలు కూడా పాన్ ఇండియా ట్యాగ్ కోసం తెగ ట్రై చేస్తున్నాయి. రీజనల్ మార్కెట్లో జర్నీ స్టార్ట్ చేసిన నిర్మాణ సంస్థలు నెమ్మదిగా తమ స్పామ్ పెంచుకుంటూ పోతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఇలా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న నిర్మాణ సంస్థలు చాలానే కనిపిస్తున్నాయి. అవేంటో ట్రాక్ చేద్దాం. లెట్స్ గో.
రీసెంట్ టైమ్స్ లో పాన్ ఇండియా ప్రొడక్షన్ కి కేర్ ఆఫ్ గా మారిపోయిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. పేరుకు కన్నడ నిర్మాణ సంస్థే అయినా అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తోంది హోంబలే. కన్నడలో వరుస సినిమాలు చేస్తూనే తెలుగులో సలార్, మలయాళంలో ధూమం, తమిళ్లో రఘుతాత లాంటి సినిమాలు నిర్మించింది హోంబలే. తెలుగు నేల నుంచి మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ ప్రొడక్షన్ హౌస్ అదర్ లాంగ్వేజెస్ లోనూ తనదైన మార్క్ ని చూపిస్తోంది. ఫెరీ సినిమాతో హిందీ మార్కెట్లో అడుగుపెట్టిన మైత్రి తరువాత నార్త్ లో జాట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లోనూ నడిగర్, కోలీవుడ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు రూపొందించి మంచి విజయాలు సాధించింది. ప్రెజెంట్ తమిళ్లో డ్యూడ్ అనే సినిమాని నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ఈ ట్రెండ్లోకి లేటెస్ట్ గా వచ్చిన నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్, శాండిల్వుడ్ లో జర్నీ స్టార్ట్ చేసిన కేవిఎన్ సంస్థ అదర్ లాంగ్వేజెస్ లోనూ భారీ చిత్రాలు నిర్మిస్తోంది. తమిళ్లో జననాయగన్ సినిమాని తెరకెక్కిస్తున్న ఈ బ్యానర్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న చిరు, బాబీ సినిమాను కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి సంస్థలు సైతం ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాయి. తెలుగు సినిమాల రిలీజులు లేకపోవడంతో డబ్బింగ్ సినిమాల జోరు గట్టిగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో టాలీవుడ్ నుంచి మేజర్ రిలీజులు లేకపోవడంతో డబ్బింగ్ సినిమాలు తెలుగు తెర మీద దండయాత్ర చేస్తున్నాయి. మన మేకర్స్ ఇచ్చిన గ్యాప్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు అదర్ లాంగ్వేజ్ మేకర్స్. దసరా బరిలో దిగే సినిమాలన్నీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోనే రిలీజ్ అవుతుండటంతో అక్టోబర్ క్యాలెండర్ ఖాళీగా కనిపిస్తోంది. దీపావళి బరిలో 1-2 సినిమాలు రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నా మేజర్ రిలీజ్ లేవీ కనిపించడం లేదు. దీంతో అక్టోబర్ నెలలో డబ్బింగ్ సినిమాల జోరు గట్టిగా కనిపిస్తోంది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఇడ్లీ కడాయి, మోస్ట్ అవైటెడ్ కాంతారా చాప్టర్ 1, నయనతార నిర్మిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కుతున్న డ్యూడ్ సినిమాలు అక్టోబర్ లోనే రిలీజ్ అవుతున్నాయి. దీపావళి కానుకగా టాలీవుడ్ నుంచి తెలుసు కదా కే ర్యాంప్ సినిమాలు మాత్రమే డేట్స్ లాక్ చేశాయి. దీంతో దసరా టు దీపావళి మధ్య తెలుగు ఆడియన్స్ డబ్బింగ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇన్నాళ్ళు జాన్వీకి రెడ్ కార్పెట్ వేసిన సౌత్ ఆడియన్స్ ఇప్పుడు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా పరం సుందరి ప్రమోషన్స్ లో వరుస వివాదాల్లో జాన్వీని చిక్కుల్లో పడేస్తున్నాయి. మలయాళ స్టార్స్ కూడా జాన్వీ మీద మండిపడుతూ ఉండడంతో ఈ వివాదం ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. దేవరా సినిమాతో సౌత్ ఆడియన్స్ ని పలకరించిన జాన్వీ కపూర్ ఇప్పుడు వరుసగా సౌత్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. నార్త్ సినిమాల్లోనూ సౌత్ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్స్ లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న పరం సుందరి సినిమాలో మలయాళీ అమ్మాయిగా కనిపించబోతున్నారు జూనియర్ శ్రీదేవి. పరం సుందరి ప్రమోషనల్ కంటెంట్ జాన్వీని ఇబ్బందుల్లో పడేస్తోంది. ట్రైలర్ లో ఈ బ్యూటీ చెప్పిన డైలాగ్స్ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ లో ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో హీరోని కోట్ చేస్తూ చెప్పిన డైలాగ్ మీద పెద్ద డిస్కషనే జరిగింది. ఇప్పుడు జాన్వీ క్యారెక్టర్ మీదే ఫైర్ అవుతున్నారు మలయాళ స్టార్స్. పరం సుందరి సినిమాలో జాన్వీ మలయాళ యాక్సెంట్ మీద సెటైర్స్ పడుతున్నాయి. కేరళ అమ్మాయి పాత్రకి మలయాళ హీరోయిన్లని తీసుకోవచ్చు కదా, భాషరాని హిందీ అమ్మాయిని తీసుకుని వచ్చిరాని మలయాళంలో మాట్లాడించడం ఎందుకు అంటున్నారు మాలీవుడ్ బ్యూటీస్. ఈ వివాదం మరింత ముదిరితే సౌత్ లో జాన్వీకి ఇబ్బందులు తప్పవంటున్నారు సినీ జనాలు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బై. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.